హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అలానే ముందుగా మనందరి గురువు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని ప్రారంభించుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా అద్భుతమైన ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాము. ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని స్వ అనుభవాన్ని కూడా పంచుకుంటూ ఉన్నారు మాస్టర్స్. అదంతా కూడా మన ఒక ఆత్మ ఉన్నతి కోసం. ఈ రోజు మనతో చక్కటి టాపిక్ తో ప్రసన్న లక్ష్మి మేడం గారు హైదరాబాద్ నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు. మేడం గారు తీసుకున్న టాపిక్ మన ఆరోగ్యం మన చేతుల్లో. మనందరి ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది మాస్టర్స్? మన చేతుల్లోనే ఉంది కదా. అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని అంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే ఒక చక్కటి అంశం ద్వారా జ్ఞానాన్ని పొందుదాం. మేడం అందిస్తారు ఈ రోజు. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి బ్రహ్మ మెడిటేషన్ ఛానల్ నిర్వాహకులకు, ఆదరిస్తున్న ప్రేక్షకులకి కృతజ్ఞతలు. నన్ను ఆహ్వానించిన మీకందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా మనందరి గురువు, విశ్వ గురువు, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతపూర్తి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, నా పేరు ప్రసన్న లక్ష్మి. నేను 2006 సంవత్సరంలో ఈ ధ్యాన సాధన ప్రారంభించాను. సో ఆరోగ్యము అసలు ఫస్ట్ అనారోగ్యము ఎందుకు భయపడతాము, అనారోగ్యం వస్తే ఎందుకు భయపడతాము, ఫస్ట్ అది అర్థం చేసుకుందాం. ఎందుకు అంటే అప్పటి వరకు ఇండిపెండెంట్ గా ఉన్న మనము ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదో డిపెండెంట్ గా మారిపోతాము. అంటే ఎవరో ఒకరికి మనకు సహాయం చేస్తే తప్ప ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, మెడిసిన్ తెచ్చుకోవాలి, లేదా బెడ్ రిడన్ అవుతారు. అంటే అప్పుడు ఏం కావాలి? స్వతంత్రంగా ఉన్న మనం అస్వతంత్రులం అయిపోతాం. అందుకే ఎవరికైనా కూడా ఏది చాలా భాగ్యము అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగాలేదు అంటే అంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు కదా. సో మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఎలా ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం చెయ్యాలి, ఎలా ఆరోగ్యంగా ఉంటాము అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అసలుకి యాక్చువల్గా ఒక చిన్న కథతో స్టార్ట్ చేసుకుందాం. ఒక ఊర్లో ఒక గురువు గారు ఆ గురువు గారిని వెతుక్కుంటూ ఒక శిష్యుడు వస్తాడట. వచ్చి, గురువు గారండి నాకు విద్య నేర్పించండి అని అడుగుతాడు. ఆత్మజ్ఞానాన్ని నేర్పించండి. సరే నేర్పిస్తాను, కానీ నీకు సమయం ఎప్పుడైతే ఆసన్నమవుతుందో అప్పుడు నేర్పిస్తాను అని చెప్తాడనమాట గురువు గారు. సరే, ఇద్దరు చెరొక తాటాకుల ఆశ్రమంలో, వాళ్ళ ఆశ్రమాలు 2 ఉంటాయి, రెండిట్లలో ఇద్దరు ఉంటారనమాట. గురువు ఒక దాంట్లో, శిష్యుడు ఒక దాంట్లో. ఒక 2-3 రోజులు గడిచిపోతాయి. ఒక రోజు బాగా గాలి రావడంతో గురువు గారి తాటాకుల ఆశ్రమం పైన ఒక 2 తాటాకులు లేచి ఎక్కడో పడిపోతాయి. వెంటనే గురువు గారి శిష్యుని పిలుస్తారు. అరే వెళ్ళి ఆ తాటాకులు తీసుకొచ్చి కప్పురా అని చెప్తాడు. అంటే గురువు గారండి ఇప్పుడు ఇంత రాత్రి అయిపోయింది, ఈ చలిలో నేను ఎలా వెళ్ళి ఆ తాటాకులు తెచ్చి కప్పుతాను, ఈ ఒక్క పూట మీరు ఉండండి, నేను రేపు ఉదయమే వెళ్తాను అని చెప్తాడు ఆ శిష్యుడు. సరేలే ఏం చేస్తామని గురువు గారు కామ్గా ఉంటారు. మళ్ళీ తెల్లారు ఉదయం శిష్యుని లేపుతాడు. ఇక్కడి నుంచి పిలిస్తే ఆ శిష్యుడు బలకడు. పాపం రాత్రంతా ఈ గురువు గారు వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ ఉంటాడు. తెల్లవారు పొద్దున్నే అయినా ఈ శిష్యుడు వెళ్ళి తెచ్చి కప్పుతాడేమో అని శిష్యుడిని మళ్ళీ పిలుస్తాడు, లేవడు. దగ్గరికి వెళ్ళి పిలిస్తే తప్ప ఆ కుంభకర్ణుడు నిద్ర లేవడనమాట. సరే లేపుతాడు. లేచాకంటాడు, గురువు గారండి ఇప్పుడు చాలా చలిగా ఉంది, కొంచెం ఎండ రానివ్వండి, 1 గంటలో మీ పని నేను పూర్తి చేస్తాను, ఇంత చలిలో ఎక్కడని వెళ్తాను అంటాడు. సరే అంటాడు ఆ గురువు గారు. ఇంకాసేపు అయ్యాక ఎండ మొదలైపోతుంది. గురువుగారండి రాత్రి అంతా తడిచిపోయారు కదా, హాయిగా ఎండలో ఉండండి, కాసేపు సేద తీరండి, మీరు పాపము వణుకుతూ ఉన్నారు చలి వర్షంతో, ఇప్పుడే కదా ఎండ వచ్చింది, ఈ ఎండలో హాయిగా కాసేపు ఉండండి, దీని తర్వాత నేను మళ్ళీ వెళ్ళి తెస్తాను అంటే. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ మొదలు వర్షం వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఈ అబ్బాయి అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాడు. దీన్నే మనం ఏమంటాం ఫ్రెండ్స్? బద్ధకం. ఇంకా గురువు గారికి అర్థమైపోతుంది వీడికి ఆత్మజ్ఞానం కాదు, అసలు ఏ జ్ఞానాన్ని ఇవ్వలేనని చెప్పి చక్కగా వదిలేసి వెళ్ళిపోతాడనమాట. అలాగే మన శరీరంలో కూడా మన మనసు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, లేవాలి, ఎక్సర్సైజులు చేయాలి, వాకింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి. నేను అంటే ఆత్మ అనేది ఎంత కరెక్టో, నేను అంటే శరీరంలో నివసిస్తున్న ఆత్మని అనేది అంతే కరెక్ట్ కదా. నేను అంటే ఓన్లీ ఆత్మే కాదు, ఈ శరీరం అనే వాహకంలో
మనం ఆత్మస్వరూపులుగా ఉన్నాము. దేహమే దేవాలయం. మరి నేను అంటే శరీరము అనుకున్నప్పుడు ఆత్మకి ఓన్లీ ధ్యానం చేస్తే సరిపోతుంది అని అపోహపడుతుంటాము. ఆత్మ కోసమైతే ధ్యానమే, మరి శరీరం కోసం ఏం చేయాలి? శరీరానికి సరి అయిన ఆహారం కావాలి, సరి అయిన పోషణ కావాలి, సరి అయిన ఎక్సర్సైజెస్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, ఏదో ఒకటి ఖచ్చితంగా శరీరానికి చేయాల్సిందే ఫ్రెండ్స్. ఓన్లీ ధ్యానం ఒక్కటే సరిపోదు. బద్ధకం ఎప్పుడైతే మొదలవుతుందో ఆరోగ్యం చక్కగా వెళ్ళిపోతుంది, అనారోగ్యం తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన లోపల. కాబట్టి ఫస్ట్ మనం వదిలేయాల్సింది దేన్ని? బద్ధకాన్ని వదిలేయాలి. నేను రాత్రి చాలాసేపు ధ్యానం చేశాను, బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తున్నాను, ఇంకా నేను శరీరాన్ని కాదు కదా, నేను ఓన్లీ ఆత్మనే కదా అనుకుంటే కాదక్కడ. శరీరం అనేది అద్భుతమైన వాహకం, మనకి భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుతమైన వాహకం. మరి దీన్ని మనం అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో అలాగే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అంటే ఫస్ట్ శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి మనం. సో ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మాంసాహారాన్ని తీసుకుంటామో, పెట్రోల్ బండిలో డీజిల్ వేస్తే ఎలా నడవదో, మరి మన శరీరము, మానవ శరీరము అనేది దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. మనలో ఉన్న జీవుడే భగవంతుడు. మరి మనలో ఏదైతే శ్వాస ఉందో ఆ జంతువులకు కూడా అదే శ్వాస ఉంది. మనకి ఎలాగైతే రక్తం ఉందో వాటిలో కూడా అలాగే రక్తం ఉంది. మనకి ఎలా కుటుంబము అనేది ఉందో వాటికి కూడా అలాగే కుటుంబము అనేది ఉన్నది. నేను అంటే ఆత్మ అనేది ఎంతవరకు సరి అయినదో జంతువుల్లో కూడా అదే ఆత్మ ఉంటుంది. అంటే పదార్థం ఒక్కటే, యథార్థంగా వేరువేరుగా కనిపిస్తున్నాయి, అంతే కదా. ఇప్పుడు నగలు ఉన్నాయనుకోండి, గొలుసులు గాజులు వేరువేరుగా ఉంటాయి, కానీ లోపల ఉండే బంగారం ఒక్కటే కదా. అలాగే మనము జంతువులు వేరువేరుగా ఉన్నాము, కనిపిస్తున్నాము, కానీ అన్నిట్లో ఉన్న ఆత్మ పదార్థం ఒక్కటే. సో ఎవరిని తింటున్నారు? మనని మనమే చంపుకొని తింటున్నాము, అంతే కదా. అది కాకుండా భగవంతుడు ప్రతి ఒక్కరి శ్వాస యందు నేనున్నాను అన్నాడు కృష్ణ భగవానుడు, అవునా. అలాగే మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నరసింహావతారము, ఇలా అన్ని అవతారాలు ఎత్తి చూపించాడు. ఎందుకంటే నాయన, జంతువుల్లో కూడా నేనే ఉన్నాను. మీరు ఏదైతే జంతువులను హీనంగా ఘోరంగా చూస్తూ వాటిని చంపి తింటున్నారో ఆ జంతువుల్లో నేనే ఉన్నాను. మత్స్యావతారం అంటే చేపలో ఎవరున్నారు? మరి కృష్ణ భగవానుడే ఉన్నాడు అని చెప్తున్నాడు. మరి మనం దేన్ని తింటున్నారు? మళ్ళీ ఆ భగవంతుణ్ణే చక్కగా భోంచేస్తున్నారు. చాలా మంది చెప్తారు నాన్ వెజ్ తిన్న రోజు గుడికి వెళ్ళమండి అని. సో ఆ రోజు ఒక్కరోజు గుడికి వెళ్లకుండా ఉన్నంత వలన లాభం ఏముంది? అసలు భగవంతుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మరి మనలోనే భగవంతుడు ఉన్నప్పుడు శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం అంటాం కదా. మరి బతికున్న వాటిని తింటున్నారా, చనిపోయిన వాటిని తింటున్నారా? చనిపోయిన వాటిని తింటున్నారు. దేహమే దేవాలయం. మరి దేవాలయంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నైవేద్యంగా మాంసాహారాన్ని పెడతారా? పెట్టరు కదా. మరి మన శరీరంలో కొలువై ఉన్న ఆ భగవంతుడికి మాంసాహారాన్ని ఎలా పెడతాము? అందుకనే మాంసాహారం అంటే పాపాహారం, విషాహారం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే తక్షణమే మాంసాహారాన్ని గుడ్డుతో సహా వదిలేయాలి. అది ఫస్ట్ మనం చేయాల్సింది. దాని తర్వాత తీసుకునే ఆహారం కూడా ఎవరు వండారు అనేది కూడా ఇంపార్టెంట్ అంటారు పత్రిజీ. తమోగుణ ప్రధానులైన వాళ్ళు ఎవరైతే ఆహారాన్ని తయారు చేస్తారో అక్కడ కూడా మనకి ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఒకసారి గాంధీజీ అట జైల్లో ఉన్నప్పుడు తినగానే వెంటనే వామిటింగ్స్ అయిపోయాయట. ఎందుకని ఇలా తినగానే వామిటింగ్స్ అయిపోయాయని ఆయనకు అర్థమైపోయింది. ఎవరు వండారు ఈ రోజు అని విచారిస్తే ఒక హంతకుడు ఆ రోజు వంటవాడు రాకపోవడంతో హత్యలు చేసిన హంతకుడు ఆ ఆహారాన్ని తయారు చేశాడట. ఈయన శుద్ధ సాత్వికంలో ఉన్నారు కాబట్టి వెంటనే ఆ బాడీ దాన్ని రిజెక్ట్ చేసేసింది. అంటే ఏంటక్కడ ఆహారము మాంసాహారము కాదు, శాకాహారమే అయినప్పటికీ వండిన వాళ్ళ యొక్క దాన్ని బట్టి కూడా, ఆహారాన్ని బట్టి, ఆలోచనను బట్టి మన మీద ప్రభావం చూపిస్తుంది అంటారు పత్రిజీ. అలాగే తమోగుణం కాదు, పోనీ రజోగుణం ఉన్న వాళ్ళు తింటే ఏమవుతుందో కూడా మనకు అర్థమవుతుంది. రజోగుణము అంటే నేను నాది అనే తత్వంలో ఉన్న వాళ్ళ చేతితో ఎప్పుడైతే ఆహారాన్ని వండుతారో దాన్ని తింటారో
ఒక సాధువట ఒకరోజు ఒక మహారాజు దగ్గరికి భోజనానికి వెళ్తాడట. మహారాజా సాధువుని చక్కగా భోజనానికి రండి అని ఆహ్వానిస్తాడు. సరే అని వెళ్తాడు ఈ సాధువు. సాధువు అంటే ఆయనకి ఏమీ ఆశలు ఉండవు, కోరికలు ఉండవు, సంసారము లేదు, ఏదీ లేదు. సరే రాజుగారు పిలిచారు కదా అని మర్యాదకు వెళ్తాడు. అక్కడ చక్కగా ఆయన అన్ని వడ్డిస్తారు, మంచిగా తింటారు. తినేటప్పుడు ఆయన అన్ని వెండి ప్లేట్లలో, వెండి గిన్నెలలో వడ్డిస్తాడట. తిన్న తర్వాత ఆ సాధువు తనకు తెలియకుండానే తను ఒక వెండి గిన్నెను తీసుకొని తన ఆ జోలలో వేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక సాధువుకి డౌట్ వచ్చింది. అదేంటి, నేను సాధువునయ్యుండి నేను ఇలా ఎలా టెంప్ట్ అయ్యాను, అసలు ఏం జరిగింది అని ఆయన చూశాడనమాట. చూస్తే ఆ రోజు ఆహారాన్ని ఎవరు తయారు చేశారు అంటే ఒక దొంగ తయారు చేశాడట. కాబట్టి ఆ గుణము నాలో కూడా వచ్చింది అని ఆయనకు అర్థమైపోయింది. అంటే ఎప్పుడైతే మనము శుద్ధ సాత్వికము, సాత్విక గుణంలో ఉంటామో అప్పుడు అలాంటి చేతితోటి మనం తిన్నప్పుడు వెంటనే రిఫ్లెక్ట్ అవుతాము అని చెప్తున్నారు పత్రిజీ. అంటే తమోగుణ ప్రధానులు, రజోగుణ ప్రధానులైన వాళ్ళ చేతితోటి వండింది కూడా తినద్దు. కొన్నిసార్లు మనం అనుకుంటాం నాన్ వెజ్ హోటల్స్కి వెళ్తే ఏమవుతుంది, అక్కడ వెజిటేరియన్ ఫుడ్డే కదా తింటున్నాము, రెండు వేరువేరుగా చేస్తారు, ఒకే దగ్గర ఏమి కలిపి చెయ్యరు, ఆ రెండు కిచెన్స్ వేరుంటాయి. కానీ వండే వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళైతే తమోగుణము లేకపోతే రజోగుణ ప్రధానులైతే ఆ ఎఫెక్ట్ కూడా మనలో పడుతుంది. అక్కడ కూడా మనకి అనారోగ్యం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏ స్థితిలో ఉన్నామో ముఖ్యమైనది. మనం సాత్విక గుణంలో, శుద్ధ సాత్విక గుణంలో లేదా నిర్గుణంలో ఉన్న వాళ్ళు మాత్రమే ధ్యానంలోకి రాగలుగుతారు. సాత్వికము అంటే మంచి ఆలోచన, సత్ప్రవర్తన ఉన్న వాళ్ళని సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు అంటారు. శుద్ధ సాత్వికము అంటే కేవలం ధ్యానం చేస్తూ ఉండే వాళ్ళని, మనసు నిర్మలం చేసుకున్న వాళ్ళని శుద్ధ సాత్విక గుణంలో ఉన్నవారు అంటారు. అంటే సాత్విక గుణానికి మనం మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే విభీషణుడు, శుద్ధ సాత్వికానికి చెప్పాలి అంటే హనుమంతుడు. శుద్ధ సాత్విక గుణం, ఆయన ఎప్పుడు రామ 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 తప్పితే ఇంకొకటి ఉండదు. ఆయన మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది. అందుకనే ఆయన మనసులోనే భగవంతుడు కొలువై ఉంటాడు. అవునా? అలాగే నిర్గుణము, బుద్ధత్వాన్ని, ఒక బుద్ధుడు లాగా, ఒక జీసస్ లాగా, ఒక పత్రిజీ లాగా ఎప్పుడు నిర్గుణంలో ఉన్న వాళ్ళని పిరమిడ్ మాస్టర్స్ అంటారు. అందుకే చూడండి పత్రిజీ ఎక్కడైనా కూడా పిరమిడ్స్ కట్టించారు అంటే ఆ పిరమిడ్ దగ్గర ఖచ్చితంగా అన్నదానము అనేది ఉండాలి. అన్నప్రసాదం అనేది ప్రతిరోజు 365 రోజులు ఎవరు వెళ్ళినప్పటికీ అక్కడ అన్నప్రసాదం అనేది ఉండాలి అని ఖచ్చితంగా ఎందుకు పెట్టారు అంటే అక్కడ నిర్వహించే వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ అయి ఉంటారు. వాళ్ళైతే సాత్వికంలో ఉంటారు, లేదా శుద్ధ సాత్వికంలో ఉంటారు, లేదా నిర్గుణంలో ఉంటారు. సో వాళ్ళ చేయితో ఎప్పుడైతే వాళ్ళ ఆహారాన్ని వడ్డిస్తారో అక్కడ తిన్న వాళ్ళలో మార్పు అనేది, వాళ్ళు ధ్యానం చేసినా చెయ్యకపోయినా ఫస్ట్ వాళ్ళ చేయితోటి తిన్నప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. కడతాల చుట్టుపక్కల చాలా మంది బాగా సఫర్ చేసేవాళ్ళట. అక్కడ చుట్టుపక్కల అంతా లంబాడి దండాలు కదా. అలాగే ఇంకా తిరుమలనాథ అనే దగ్గర కూడా పూర్తిగా ఒక 3 years వరకు ప్రతి పౌర్ణమికి పత్రిజీ ఏం చెప్పారు అంటే మీరు ఏం చేసినా చేయకపోయినా అక్కడ అన్నదానం, ఆ తండాల వాళ్ళందరినీ పిలిచి అన్నదానం పెట్టండి. వాళ్ళ ధ్యానం వినాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ టైంకి వచ్చేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, అంతే. దానివల్ల ఏం జరిగింది, ఒక 2-3 సంవత్సరాలు ఇలా ధ్యానుల చేతితోటి తినడం వలన వాళ్ళలో అద్భుతమైన మార్పులు వచ్చేసి అట్లీస్ట్ ధ్యానం చేసినా చెయ్యకపోయినా ధ్యానాన్ని సమర్థించడం అనేది అలవాటైపోయింది వాళ్ళకి. ఓహో వీళ్ళందరూ చాలా మంచి పని చేస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే ఏదో చేస్తున్నారు అనే వ్యతిరేక భావనలో నుంచి సరి అయిన భావనలోనికి వచ్చారు. ఎందుకని, వాళ్ళు తిన్న ఆహారం ఎవరు వండారు, ఎవరు వడ్డించారు, ధ్యానులు వడ్డించారు. కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడైనా తినే ఆహారము శుద్ధ సాత్వికమైన ఆహారం అయి ఉండాలి. చేసే వాళ్ళ గుణాలు కూడా అలాగే ఉన్నప్పుడే మనలో మార్పులు అనేవి వస్తాయి. అందుకే చూడండి పూర్వకాలంలో ఎంతటి మహారాణులైనప్పటికీ వాళ్ళే స్వయంగా వాళ్ళ రాజులకి వడ్డించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక రాణికే ఒక అద్భుతమైన మనస్తత్వం ఉంటుంది, నా ఫ్యామిలీ అనేది ఉంటుంది, నా వాళ్ళు అనేది. మనకైనా చూడండి, మన ఫ్యామిలీ కోసం వర్క్ చేసినప్పుడు అది ఎలా చేస్తాము, వాళ్ళకి తక్కువ ఆయిల్ తోటి చక్కగా పరిశుభ్రంగా నీట్గా
చేస్తాం. అదే ఒక వంట మనిషి రుచిగా చేయొచ్చు, ఎందుకంటే మనకంటే వాళ్ళకి టెక్నిక్గా తెలిసి ఉండొచ్చు. కానీ వాళ్ళు దాన్ని ఎలా చేస్తారంటే ఒక డ్యూటీ లాగా చేస్తారు. అంటే అక్కడ ఏ భావన ఉంటుంది, నేను ఉద్యోగం చేస్తున్నాను అంటే వాళ్ళ మనసు ఇక్కడే, శరీరంతో పని చేస్తారు కానీ మనసు ఇక్కడ ఉండదు. వాళ్ళ మనసంతా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వీలైనంత వరకు ప్రతి ధ్యాని కూడా వాళ్ళ చేతితో వాళ్ళు వండి వడ్డించడం వలన ఇంట్లో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యాలు బాగుండడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఏం చెప్తారు అంటే, ధ్యానానికి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే 3 టాబ్లెట్స్ అంటారు పత్రి గారు. ఏంటి అంటే, శరీరానికి ఫస్ట్ శాకాహారం ఎంత ఇంపార్టెంటో మితాహారం కూడా అంతే ఇంపార్టెంట్. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావభోగస్య యోగో భవతి దుఃఖః. అంటే మనము దుఃఖాన్ని నుంచి దూరంగా ఉండాలి అంటే, ఆరోగ్యము అంటే ఓన్లీ శారీరక ఆరోగ్యమే కాదు. నేను శరీరపరంగా చాలా బాగున్నాను కానీ మనసు బాగాలేదు, ఎప్పుడు చిరాగ్గా ఉంటుంది, కోపం ఎక్కువగా వస్తుంది, ఎవరైనా బాగుపడుతుంటే చూడలేకపోతున్నాను అంటే అక్కడ మానసికంగా బాగాలేరు అని అర్థం. మానసికంగా కూడా బాగున్నాను కానీ నేను సొసైటీలో వ్యక్తులతో కలవలేకపోతున్నాను, నలుగురి ముందు మాట్లాడలేకపోతున్నాను, నాకు సంబంధాల బాంధవ్యాలు అనేవి సరిగ్గా లేవు అంటే మీరు సామాజికంగా బాగాలేరు అని అర్థం. లేదు అన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను ఆనందంగా లేను, నేను ఎప్పుడు దుఃఖంతో ఉన్నాను, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉన్నాను అంటే మీరు ఆత్మపరంగా బాగాలేరు అని అర్థం. సో నేను ఆరోగ్యము అంటే శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, సామాజిక పరమైన ఆరోగ్యము, నెక్స్ట్ సంబంధ బాంధవ్యాల్లో ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మపరంగా ఆనందంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. మరి అలా ఉండాలి అంటే ఫస్ట్ ఆహారము శుద్ధ సాత్విక ఆహారం అయి ఉండాలి. నెక్స్ట్ ఆహారము మితాహారం అయి ఉండాలి. ఆహారం ఎప్పుడు కూడా మితంగా తీసుకోవాలి. మనకి ఎంత అవసరమో దానికి ఇంకా తక్కువ. అంటే మీరు ఒక 2 చపాతీలు తినే ఆకలి ఉంటే 1 చపాతీ తినండి అంటారు. అలాగే నిరాహారం వారానికి ఒక్కసారైనా సరే నిరాహారంగా ఉండాలి. ఇది అలవాటు చేయడానికే మన పెద్దవాళ్ళు ఏం చేశారు అంటే, మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉంటే శనివారం ఉపవాసం ఉండండి, అమ్మవారి పూజలు చేస్తే శుక్రవారం ఉపవాసం ఉండండి, శ్రావణ మాసము కార్తీక మాసము ఉపవాసాలు ఉండడము, శివరాత్రికి ఉపవాసాలు ఉండడము. ఎందుకు ఇవన్నీ అలవాటు చేశారు? ఎందుకు అంటే శరీరానికి అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వాలి. కాబట్టి ధ్యానంలోకి వచ్చాక కూడా మనం దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట. నేను ధ్యానం చేస్తున్నాను, పూజలు చేయట్లేదు ఎలాగూ, కాబట్టి ఇది కూడా కంటిన్యూ చెయ్యను అంటే కాదు. ఇక్కడ నేను అంటే శరీరము అనేది బేస్ పాయింట్. మరి శరీరానికి కావాల్సింది ఏంటి? ఉపవాసం అనేది. అందుకే చెప్తారు లంకనం పరమౌషధం. మరి లంకనం అనేది ఓన్లీ శరీరానికేనా అంటే శరీరంతో పాటు మనసుకు కూడా ఆలోచనలు. మనసు అంటే ఆలోచనలు ఆలోచనలు ఆలోచనలు. ధ్యానంలో కూర్చుంటాము, వేల ఆలోచనలు వస్తాయి. సో ఆలోచన లేని స్థితిలోనికి వెళ్ళడమే మనసు పరంగా మనం చేసే ఉపవాసం. అంటే అప్పుడప్పుడు ఏ ఆలోచన లేకుండా ఉండగలగాలి. మీ ఆలోచనలన్నిటికీ మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయండి, ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు రావద్దు అంటే రాకుండా ఉంటాయా అంటే ఆలోచించడానికి ఒక సమయాన్ని పెట్టుకోండి అంటారు మానసిక శాస్త్రవేత్త. ఎస్, మీకు ఏదైనా సమస్య ఉంది అంటే రోజుకు ఒక అరగంట గంట ఆ సమస్య గురించి ఆలోచించండి అంతే. ఆ తర్వాత దాని గురించి మర్చిపోండి, మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డేనే ఆలోచించండి. 24 hours అదే సమస్య గురించి ఆలోచించినంత మాత్రాన అవి తీరం. ఎందుకు అంటే యాక్చువల్గా సమస్యలు అనేవి లిస్టు రాసుకుంటే మనవి కానివే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఎస్, అంటే మా అమ్మాయికి పెళ్లి కాలేదు అంటే అది నీకు సంబంధించింది కాదు. మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, నీకు సంబంధించింది కాదు. మా వారి వ్యాపారంలో బాగాలేదు అంటే అది నీకు సంబంధించింది కాదు. మరి దాన్ని మనం ఎలా పరిష్కరిస్తాము? మన మన ఆలోచనలతోటి వాళ్ళ సమస్యలు ఎలా తీరుతాయి? ఎవరు తింటే వాళ్ళ కడుపే నిండుతుంది. సో సమస్య ఎవరిదో పరిష్కారం వాళ్ళే వెతుక్కోవాలి. మరి దాన్ని వదిలేసి ఇంట్లో వాళ్ళవి, వీధిలో వాళ్ళవి, పక్కింట్లో వాళ్ళవి అన్ని సమస్యలు మనవే అని మనం కూర్చుంటే ఆ సమస్యలు తీరవు, మనకి ధ్యానం కుదరదు. ధ్యానం కుదరకపోతే కూర్చున్నందువల్ల లాభం ఏమీ ఉండదు. కాబట్టి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికి కొంత టైం ఇవ్వాలి.
కాలానికి అనుగుణంగా సమస్యలు వాటంతట అవే తొలగిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే అలాగే ఆత్మపరంగా మనం చేయాల్సింది ఏంటి అంటే ధ్యానం. సో శరీరానికి ఉపవాసము, మనసుకి మౌనము, ఆత్మకి ధ్యానము. మనసు ఎప్పుడైతే అప్పుడప్పుడు మీరు మౌనంగా ఉండడం అలవాటు చేసుకుంటారో అప్పుడు ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళడం అనేది తేలిక అవుతుంది. ఎందుకు అంటే ఎంత మాట్లాడినా మాట ఈజ్ ఈక్వల్ టు వెండి అయితే మౌనం బంగారం అట. కాబట్టి వారానికి ఒక్క రోజు లేదా రోజుకి ఒక గంటో లేదా రోజుకి ఒక 2 గంటలో అలా మౌనంగా ఉండడం అనేది అలవాటు చేసుకుంటే ధ్యానం బాగా కుదురుతుంది. అంటే మనసుకి మనం ఏం అలవాటు చేయాలి? మౌనం. అంటే ఓన్లీ నోటితోటి మాట్లాడకుండా ఉండి సైగలు చేస్తూ మళ్ళీ ఆలోచనలు మామూలుగా చేస్తూ ఉండడం కాదండి. మౌనము అంటే పూర్తిగా మనసు మౌన స్థితిలోనికి వెళ్ళాలి. ఇంకా గంట సేపు ఆ 2 గంటలో నేను అంటే శరీరం కాదు, నేను అంటే మనసు కాదు, నేను అంటే బుద్ధి కాదు, నేను అంటే ఆత్మ అనే స్థితిలో ఉండాలి. కళ్ళు తెరిచే ఉండొచ్చు, ధ్యానంలో ఉండమని కాదు, కానీ ప్రాక్టీస్ చేయండి. రోజు కొద్దిసేపు అయినా నేను అంటే ఆత్మ అని ప్రాక్టీస్ చేసినప్పుడు ఓహో ఇప్పుడు నాకు ఏ పని లేదు, అసలు నేను మనసుని కాదు అంటే నాకు ఏ ఆలోచన లేదు, నేను బుద్ధి కాదు అంటే నాకు అసలు ఆలోచనే లేదు, నేను ఎవరిని, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అంటే ఆత్మకి ఏమైనా ఆలోచనలు ఉంటాయా? ఉండవు కదా. అలా మెల్లగా మనసుని మన దారిలోకి తెచ్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఆత్మపరంగా ధ్యానం అనేది బాగా కుదరడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ధ్యానం బాగా చేయగలుగుతామో అప్పుడు విశ్వమయ ప్రాణశక్తితో మన యొక్క నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. నాడీ మండల శుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు రోగాలు అనేవి ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి. ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ్య పీడ్యతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. పూర్వజన్మలో పాపాలే ఈ జన్మలో రోగాలు. మరి రోగాలు పోవాలి అంటే జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధం అవ్వాలి. మరి ఆ కర్మలు దగ్ధం అవ్వడానికి మార్గం ఏంటి? ధ్యానము. మరి ధ్యానం కుదరాలి అంటే ఏం చేయాలి? శరీరము, మనసు, బుద్ధి మౌనంగా ఉండడం అనేది. అంటే మౌనము అంటే శరీరానికి లంకనం పరమౌషధం, మనసుకి మౌనము, బుద్ధి అప్పుడప్పుడు మన చేతిలో ఉండదు, దాన్ని మన కంట్రోల్లో తెచ్చుకోవాలి అంటే విశేషంగా ధ్యాన సాధన చేయాలి. అది కూడా ఎలా ధ్యానం చేయాలి? పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్లు ఎక్కువ శక్తిని పొందుతాము. అమావాస్య పౌర్ణమిలో ధ్యానం చేస్తే ఇంకా 3 రెట్లు ఎక్కువ శక్తిని పొందుతాము. అప్పుడప్పుడు ట్రెక్కింగ్స్ కి వెళ్ళడం, పత్రికారు ఉన్నప్పుడు అయితే ట్రెక్కింగ్లకి బాగా తీసుకెళ్లేవారు. ఆయన స్టార్ట్ అయినప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ట్రెక్కింగ్లకి. అక్కడ ఏంటి అంటే శరీరానికి వర్షంలో కూర్చోబెట్టి ధ్యానం, ఎండలో కూర్చోబెట్టి ధ్యానం, బండల మీద పడుకోమనేవాళ్ళు. అంటే శరీరం కాదు ఆత్మ అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి అంటే నువ్వు ఇవన్నిటిని ఏదైతే సుఖాగా, ఏదైతే మనం ఒక కంఫర్ట్ జోన్లో ఉంటున్నామో ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి తీసుకొచ్చేవారు ఆయన. అంటే ఆత్మకు మన బాడీకి కావాల్సింది ఏంటి అంటే ఎక్కువగా అడవుల్లో తిరుగుతూ ఉండడం, ప్రకృతిలో తిరుగుతూ ఉండడము, ట్రెక్కింగ్స్ చేస్తూ ఉండడము. ఇలా చేయడం వలన రొటీన్కి భిన్నంగా వెళ్ళడం వలన మనం ప్రకృతితో మమేకం అవుతాము. ఎప్పుడైతే ప్రకృతిలో లీనం అవుతామో ఈ పాంచభౌతిక శరీరం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా తనను తాను హీల్ చేసుకుంటుంది అన్నమాట. అలాగే చూడండి, సరి అయిన ఆలోచనలతోటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాము అని లూయిస్ హే, అమెరికా దేశానికి చెందిన ఈవిడ అద్భుతంగా నిరూపించారండి. అమెరికా దేశానికి చెందిన సెల్ఫ్ హెల్ప్ మూవ్మెంట్ సంస్థ వ్యవస్థాపకురాలు లూయిస్ హే మానసిక తలంలోని ఆలోచనలు సరిచేసుకోవడం ద్వారా భౌతిక శరీరంలోని అనారోగ్యాలను సరిచేసుకోవచ్చు అని తను శాస్త్రీయ ప్రయోగాల ద్వారా విశేషంగా నిరూపించారు. ఆవిడ యొక్క అద్భుతమైన బుక్స్ ఎన్నో రాశారు. దాంట్లో యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనేది ప్రపంచ ఆరోగ్య రంగంలో పెను సంచలనాలు సృష్టించింది అది. ఎందుకంటే అమెరికా దేశంలో హే హౌస్ పబ్లికేషన్ సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఆవిడ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే కొన్ని బిలియన్ల కాపీస్ అమ్ముడుపోయింది ఇది. సో
ఈవిడ గురించి మనం తెలుసుకుంటే ఏంటి అంటే 1926 అక్టోబర్ 8 అమెరికా దేశంలో లూయిస్ హే జన్మించారు. ఈవిడ తల్లికి ఏంటి చాలా చిన్నగా ఉన్నప్పుడే, లూయిస్ హే చిన్నగా ఉన్నప్పుడే తల్లి తండ్రి విడిపోతారనమాట. సరే విడిపోయాక ఆ తల్లి ఏం చేస్తుంది పాపం, ఈ అమ్మాయిని పెట్టుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కొన్ని రోజులు కష్టపడుతుంది. దాని తర్వాత ఇంకా తప్పనిసరి ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. కానీ ఆయన వలన, సవతి తండ్రి వలన లూయిస్ హే కూడా ఎన్నోసార్లు భౌతికంగా బాధపడుతుంది, శరీరపరంగా బాధపడుతుంది. అలాగే తల్లి కూడా బాధపడుతుంది. అంతేకాకుండా ఇంకా వాళ్ళది ఏంటంటే చాలా స్లమ్ ఏరియాలో ఉండడంతో ఎంతో మంది ఆవిడని ఇరుగు పొరుగు వాళ్ళ చేతుల్లో అత్యాచారానికి గురి అవ్వడంతో 15 సంవత్సరాలకే లూయిస్ హే ఏమవుతుంది, గర్భవతి అయి ఒక బిడ్డకి జన్మనిస్తుంది ఫ్రెండ్స్. సో అంత చిన్న వయసులో ఎన్నో చూస్తుంది తను. అంటే నిరాధారణ, సవతి తండ్రి యొక్క నిరాధారణ, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క అత్యాచారాలు, వీటన్నిటిని మధ్యలో 15 ఇయర్స్కే ఆ ఆవిడ తల్లి కావడము, దాంతో చదువులో పూర్తిగా వెనకబడిపోవడము, డ్రాప్ అవుట్గా మిగిలిపోవడము, అలా బాల్యం అంతా చాలా భయానకంగా గడుస్తుంది లూయిస్ హేకి. అలాగే ఇంకా పాపను కన్న తర్వాత ఆ పాపను ఎలా పెంచాలి, 15 ఇయర్స్ అమ్మాయి, అందులో తను డ్రాప్ అవుట్, ఏమి చదువుకోలేదు. సో అప్పుడు ఏం చేస్తుంది, ఆ పాపని ఒక పిల్లలు లేని దంపతులకి దత్తతనిచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఆవిడ ఏం చేస్తుంది అంటే చికాగో వెళ్ళిపోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ 1950లో న్యూయార్క్ సిటీకి చేరుకుంటుంది. అక్కడ మోడలింగ్లో ప్రవేశించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకటి టర్నింగ్ పాయింట్ ఉంటుంది అన్నట్టుగా మోడలింగ్లో ఆవిడ బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుంది అనమాట. దాని తర్వాత ఆవిడ ఒక అతన్ని వివాహం చేసుకుంటుంది, ఆండ్రూ హే అనే అతన్ని వివాహం చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఒక 14 ఇయర్స్ వాళ్ళిద్దరూ బాగా ఉంటారు, ఎందుకంటే చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఈవిడ విజయవంతమైన జీవితాన్ని గడుపుతుంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలా 14 ఇయర్స్ తర్వాత భర్త ఆవిడను వదిలేసి ఇంకొక ఆమెతో వెళ్ళిపోతాడు. చూడండి, ఫస్ట్ లో ఎలా ఉందో లైఫ్, మళ్ళీ అలాగే ఒంటరిగా అయిపోతుంది. ఇంకా అప్పుడు తను కంప్లీట్ గా అంతర్మదనం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మానసిక ప్రశాంతత కోసం అయినప్పటికీ ఆవిడ ధైర్యాన్ని కోల్పోలేదు. నేను చిన్నప్పుడు నిరాదరణకు గురయ్యాను, మళ్ళీ 14 ఇయర్స్ తర్వాత అలాగే ఉన్నాను అని ఆవిడేమి తన ధైర్యాన్ని కోల్పోకుండా ఫస్ట్ చర్చ్ ఆఫ్ రిలీజియస్ సైన్స్ తరగతులకు హాజరవ్వడము, అక్కడ ఆవిడ యొక్క నాలెడ్జ్ని చూసి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక మినిస్టీరియల్ ప్రోగ్రామ్ చేయండి మీరు న్యూరో సైన్స్ రంగంలో, ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి అని చెప్పి ఆవిడని ఆలోచన శాస్త్ర బోధకురాలుగా, కౌన్సిలర్గా నియమిస్తారనమాట. ఇంకా అక్కడి నుంచి ఆవిడ అసలుకి ఏంటి, అనారోగ్యానికి కారణాలు ఏంటి, ఎందుకు అనారోగ్యం వస్తుంది అంటే, శరీరానికి అనారోగ్యం వచ్చింది అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 80% రోగాలు సైకోసోమాటిక్, అంటే మీకు వచ్చే రోగాలు 80% మీ మనసు ప్రభావం చేతే వస్తున్నాయి తప్ప శరీరం వలన కాదు. సో అదే ఆవిడ కూడా చెప్తారనమాట. సో ఆలోచన శాస్త్రంలో, ఆధ్యాత్మిక రంగంలో లూయిస్ తన పూర్తి స్థాయి వర్క్ షాప్లతో చాలా బిజీగా ఉన్నప్పుడు సడన్ గా మళ్ళీ ఏమవుతుంది ఆవిడ లైఫ్ లో అంటే 1977-78లో సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది ఆవిడకి. అంటే చూడండి ఎన్ని పరీక్షలను ఎదుర్కొందో ఆవిడ. సో వైద్య పరీక్షల తర్వాత డాక్టర్స్ ఏం చెప్తారంటే మీకు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఖచ్చితంగా సర్జరీ చేయాలి అని చెప్తారు. కానీ అప్పటికే ఆవిడ ఏ ఆలోచనతోటి ఏ రోగం వస్తుంది అనేది ఆవిడకు తెలుసు, ఎంతో మందికి ఆవిడ కౌన్సిలింగ్ చేస్తూ ఉంది. సో అప్పుడు ఆవిడకు అర్థమవుతుంది అనమాట, నేను ఏదైతే చెప్తూ ఉన్నానో ఇప్పుడు నా బాడీ మీద నేను ప్రయోగం చేసుకునే టైం వచ్చింది. అంటే నువ్వు చెప్పడమే కాదు, నేర్చుకోవాలి కూడా, అంతే కదా, ఆచరించాలి కూడా. ఇంకా అక్కడ భయము అనే దాన్ని వదిలేసి ఆవిడ డాక్టర్స్ని ఒక 3 మంత్స్ టైం అడుగుతుంది అనమాట. ఒక 3 నెలలు నాకు సమయం ఇవ్వండి, నేను 3 నెలల తర్వాత వస్తాను, నాకు ఇప్పుడు చేయించుకోవాలంటే ఏదో డబ్బులు లేవో ఇంకేదో లేదో అని చెప్పి బయటకు వచ్చేసి డాక్టర్స్ చాలా భయపెడతారు. 3 నెలలు అంటే ఒక వారానికే క్యాన్సర్ అనేది ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్, సెకండ్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్ స్టేజ్లకి, అంటే విత్ ఇన్ 15-20 డేస్లోనే అది ఫోర్త్ స్టేజెస్ కూడా వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీరు వచ్చినా కూడా మేమేం చేయలేము అని చెప్తారు. అంటే పర్వాలేదు,
నాకు ఇప్పుడు టైం లేదు, నాకు ఇప్పుడు నా దగ్గర మనీ లేదని చెప్పేసి బయటకు వచ్చేసింది అనమాట. దాని తర్వాత ఇంకా ఆవిడ ఏం చేస్తుంది, గాఢంగా ధ్యానం చేయడము, సంకల్పాలు, అఫర్మేషన్స్, విజువలైజేషన్, దాంతోపాటు పోషకాహారంలో మార్పులు, మనోవైజ్ఞానిక చికిత్స, అంటే ఇవన్నీ తన మీద తన ప్రయోగాలు చేసుకుంటుంది. తనకి బాగా అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే, చాలా చిన్నప్పుడే నేను ఎన్నో వేదనలకి, అత్యాచారాలకి గురి అయ్యాను. అవన్నీ నేను తీసేశాను అనుకుంటున్నాను, కానీ నా మనసు పొరలలో అవన్నీ కూడా ఉండిపోయాయి. ఆ వేదనే, ఆ బాధే శరీరం పైన క్యాన్సర్గా వచ్చింది. అంటే చూడండి, క్యాన్సర్ రావడానికి మూల కారణం ఏంటి అంటే, నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోవడం, నిన్ను నువ్వు క్షమించుకోలేకపోవడం. సో ఆ రెండు అర్థమవుతుందన్నమాట ఆవిడకి. అర్థమైన తర్వాత ఇంకా ఆవిడ 6 మంత్స్ తన మీద తను వర్క్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. పూర్తిగా కాన్సన్ట్రేషన్ మొత్తం తన మీద తను పెడుతుంది. అంటే తను అప్పటి వరకు ఎవరినైతే క్షమించలేకపోతుందో వాళ్ళందరినీ క్షమించడము, తనను తాను క్షమించేసుకోవడము, తనను తాను ప్రేమించడము. సో ఇవన్నీ చేసి ఆ తర్వాత 6 మంత్స్ తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఆశ్చర్యపోతారనమాట. ఏంటి, అసలుకి క్యాన్సర్ లక్షణాలే లేవు శరీరంలో. అంటే చూడండి, మీ ఆలోచనలే మీ శరీరం మీద వస్తున్న రోగాలు. ఆలోచనను మారుస్తే, ఎందుకంటే మైండ్ అనేది కంప్యూటర్. సో ఆ కంప్యూటర్ ఏదైతే చెప్తుందో బాడీ అది చేస్తుంది. మీ కంప్యూటర్లో మార్చాలి, అంటే మైండ్లో ప్రోగ్రామ్ మారిస్తే శరీరం అంతా బాగైపోతుంది. సో మార్చాల్సింది శరీరాన్ని కాదు, మనసుని మార్చాలి, ఆలోచనను మార్చాలి. సో అలా యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనేది ఒక చిత్రంగా కూడా, ఒక బెస్ట్ చలనచిత్రంగా కూడా రూపొందించారు. అలాగే 50 లక్షల కాపీలు ఈవిడ బుక్స్ అమ్ముడుపోయాయి. ఈవిడ ఎప్పుడైతే తన క్యాన్సర్ని తగ్గించుకుందో దాని తర్వాత ఆవిడ 30 ఇయర్స్ ఎన్నో వేల వర్క్షాప్స్ని నిర్వహించి డాక్టర్స్ హోప్లెస్, ఇంకా ఈ క్యాన్సర్ కానీ ఇవి కానీ తగ్గవు అని వదిలేసిన పేషెంట్స్కి ఈవిడ తన కౌన్సిలింగ్స్ ద్వారా ఎంతో మందికి అవి తగ్గించగలిగింది ఫ్రెండ్స్. ఆవిడ ఒక్కతే కాదు, అలా ఆవిడ యొక్క మార్గదర్శకత్వంలో కొన్ని వేల మంది పేషెంట్స్ హాయిగా, అంటే వాళ్ళ మనసుని ప్రశాంతపరచుకొని నిర్మలం చేసుకొని సరి అయిన అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ జీవితాలను, వాళ్ళ శరీరాలని బాగు చేసుకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఆవిడ 91 ఇయర్స్ బ్రతికి ఆగస్టు 30వ తేదీన పూర్తి హెల్తీ పర్సన్గా ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అంటే ఆవిడ మనకి ఏం చెప్తున్నారు, మీ ఆలోచనలే మీ రోగాలు. నేను ముసల్దాన్ని అయిపోతున్నాను అంటే ముసలోళ్ళలాగా ఉంటాము. నేను ఇంక దేన్ని చేయలేను అంటే ఏది చెయ్యలేకుండా ఉంటారు. నేను అన్నీ చెయ్యగలను అంటే ఇక్కడ మార్చాలి. మీ యొక్క ఆలోచన విధానాన్ని ఎప్పుడైతే మారుస్తారో మీ ఆరోగ్యం అనేది అప్పుడు ఆటోమేటిక్గా బాగైపోతుంది. మన శరీరంలో వచ్చే రుగ్మతలన్నీ కూడా మన ఆలోచనల ద్వారా మనం స్వయంగా సృష్టించుకున్నవే. అంతర్గత ఆలోచనకు అర్థం పట్టే మన శరీరం నిరంతరము మనకు ఆ సందేశాలను అందిస్తూనే ఉంటుంది అని చెప్తున్నారు. సో మీరు ఏదైతే, మీరు మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి ఆలోచన, ఇవన్నీ ప్రతి కణము వింటుంది, స్పందిస్తుంది. అదే అనారోగ్యము లేదా ఆరోగ్యాన్ని సృష్టిస్తుంది. అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మీ భావాలు ఎలా ఉన్నాయి, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, అవి మీ శరీరం మీద ప్రతి క్షణము పని చేస్తూనే ఉంటాయి. అందుకే ఆలోచనలు, మాటలు, భావాలు ఇవన్నీ కూడా సరిగ్గా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఓన్లీ అది చేయడమే కాదు, ఎక్సర్సైజెస్ చేయాలి, ఇవన్నీ చేయాలి. వీటితో పాటుగా ఇంకా ఏం చేయాలి, ఆలోచన అనేది కరెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి చూడండి, తలనొప్పి వచ్చింది అంటే మిమ్మల్ని మీరు ఎందుకు నిందించుకుంటున్నారో ఆలోచించండి. ఎందుకంటే ఆవిడ దాదాపుగా ప్రతి ఒక్క డిసీజ్కి, ఈ డిసీజ్కి మీ మనసు ఇలా స్పందిస్తే ఈ అనారోగ్యం వస్తుంది. దీనికి మీరు ఆత్మపరంగా ఏం చేయాలంటే ఎలాంటి విజువలైజేషన్ చేసుకోవాలి, ప్లస్ ఎలాంటి మాటలని మీరు మాట్లాడాలి, ఇవి కూడా ఆవిడ రాశారనమాట ఆ బుక్లో. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే బుక్లో
మీ శారీరక వ్యవస్థ, మానసిక అవస్థ, ఆధ్యాత్మిక చికిత్స ఎలా చేసుకోవాలని చెప్తున్నారు. విజువలైజేషన్స్ ప్లస్ అఫర్మేషన్స్. దానికి తగ్గ ప్రతి ఒక్క డిసీజ్కి ఒక అఫర్మేషన్ ఇచ్చారు ఆవిడ. సో బీపీ వచ్చింది అంటే దానికి ఒక అఫర్మేషన్, షుగర్ వచ్చిందంటే దానికి ఒక అఫర్మేషన్స్. ఇలా మీ యొక్క ప్రతి ఒక్క అనారోగ్యానికి కారణం ఏంటి, నివారణ మార్గం ఏంటి, ఇవన్నీ కూడా ఆవిడ చక్కగా ఆ పుస్తకంలో రాశారు. సో సైనస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సైనస్ అనుకోండి, అది ఎక్కడుంటుంది, ముక్కు భాగంలో వచ్చే సమస్య. అంటే జీవితంలో చాలా ముఖ్యమైన వాళ్ళతోటి విసిగిపోయి ఉన్నాం అనుకోండి, అబ్బా వీళ్ళు చాలా మెయిన్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, తల్లిదండ్రి కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళ మధ్యలో వచ్చే ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, మనకు వచ్చిన సమస్యకి మనం ఏం చేస్తాము అంటే ఎప్పుడు కూడా నాది బాధ్యత అని ఒప్పుకోమండి, స్వీయ బాధ్యతను స్వీకరించము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మన సమస్యలకి, మన అనారోగ్యాలకి మన ఆలోచన విధానం, మన తిండి విధానం, లేదా మన యొక్క అలవాట్లే కారణం. దాన్ని వదిలేసి మనం ఏం చేస్తాము అంటే, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దానికి కారణం ఎవరు అని వెతుకుతాం ఫస్ట్. ఇంట్లో వాళ్ళ, బయటి వాళ్ళ, అబ్బాయి పిల్లలు బాగా విసిగిస్తున్నారు అందుకనే తలనొప్పి ఎక్కువైపోయింది, అత్తమామలకి సేవ చేయలేకపోతున్నాను అందుకనే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, సో పని ఎక్కువైంది దానివల్ల ఇంకేదో ప్రాబ్లం వచ్చింది. సో అంటే ఏం ఆలోచిస్తున్నాం మనము, ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది అంటే దానికి కారణం మనం కాదు ఎవరో అని ఆలోచిస్తున్నాం. కానీ అది కాదు, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దానికి కారణం మనమే. పరిస్థితులు, వ్యక్తులు మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేరు, మన ఆలోచనల పరిణామమే మన జీవిత అనుభవం అన్న సత్యం తెలుసుకున్నప్పుడు శాంతి, సంయమనం మరియు సమతుల్యతలు పెరిగి సైనస్ దానికి అదే వెళ్ళిపోతుంది. అంటే సైనస్ వచ్చింది అంటే వెంటనే మనం ఏం చెక్ చేసుకోవాలి, మన వాళ్ళతో విసిగిపోయి ఏమైనా ఉన్నామా, చిరాగ్గా ఉన్నామా అనేది మనని మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెడ నొప్పులు వచ్చాయి అంటే చాలా మంది ఇది వేసుకొని కనిపిస్తారు కదా, ఈ బుక్ చదివినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. ఏంటి అంటే, ఓహో వీళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారన్నమాట. అంటే నేను ఏది అనుకుంటున్నానో అదే కరెక్ట్, ఎదుటి వాళ్ళ దృక్పథం నుంచి వాళ్ళు ఆలోచించరు. తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అదే కరెక్ట్, పక్క వాళ్ళ ఆలోచనతో నాకు సంబంధం లేదు వాళ్ళ గురించి. అంటే చూడండి, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎదుటి వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచిస్తే వెంటనే మనకి అర్థమవుతుంది ప్రాబ్లం మన వల్ల వచ్చిందా వాళ్ళ వల్ల వచ్చిందా అని. వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించండి ఒక్కసారి. జస్ట్ ఒక ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, అరే నా గురించి వాళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, నేను వాళ్ళ ప్లేస్లో ఉంటే ఎలా ఆలోచిస్తాను అంటే వెంటనే మనకు అర్థమవుతుంది, ఓహో కరెక్టే, వాళ్ళ ప్లేస్లో ఉంటే వాళ్ళు ఎలాగైతే ప్రతిస్పందిస్తున్నారో మనం కూడా అలాగే ప్రతిస్పందిస్తాం ఫ్రెండ్స్. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. అలాగే చూడండి, కొంతమందికి పాదాల సమస్యలు ఉంటాయి. సో ఇవి మనలోని అర్థం చేసుకునే శక్తిని సూచిస్తాయి. మన జీవితానికి సంబంధించినవి మన పాదాలు మన గతము, వర్తమానము, భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. జీవితం పట్ల ఆలోచనలు కుచించుకుపోయి ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్న వాళ్ళకి పాదాల సమస్యలు వస్తాయి. అంటే మీ కనుక పాదాల సమస్యలు ఉంటే ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే, అగమ్య గోచరంగా ఒక్కొక్కసారి లైఫ్లో ఏమవుతుంది అంటే, ఇంకా అసలుకి గతాన్ని పట్టుకొని ఉంటాము, గతంలో మనం ఏదైతే చెడు ఎక్స్పీరియన్స్లు అయ్యి ఉన్నామో అదే మళ్ళీ భవిష్యత్తులో అవుతుందేమో అనే భయం మనలో ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ భయం మనలో ఉండిపోతుందో ఇంకా మనకి అదే ఆలోచనలు, అడుగు ముందుకు వేయలేము జీవితంలో. అంటే మనసు పరంగా ఒకసారి వ్యాపారంలో నష్టం వచ్చింది అనుకోండి, అమ్మ ఇంకెప్పుడు ఇలాగే ఉంటుంది నాకు, ఎందుకంటే మనసు చెప్తుంది గతంలో నువ్వు ఇలాగే చేసావు, నీకు నష్టం వచ్చింది, నువ్వు ఇప్పుడు మళ్ళీ అదే ఆలోచిస్తున్నావు, మళ్ళీ అలాగే వస్తుంది. అంటే గతాన్ని బట్టి వర్తమానం ఇలాగే ఉంటుంది, భవిష్యత్తు ఇలాగే ఉంటుంది అని మనకి మనం ఒక పిక్చరైజేషన్లోకి వస్తాం. అది సంబంధ బాంధవ్యాల్లో కావచ్చు, లేదా
లైఫ్లో ఆర్థికంగా కావచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే మెయిన్గా ఎఫెక్ట్ అంతా ఎక్కడ పడుతుంది? పాదాల మీద పడి శరీరపరంగా మనం ఎలాంటి బాధను అనుభవిస్తాము అంటే పాదాల నొప్పులు, మడమ నొప్పులు, ఈ సమస్యలు స్టార్ట్ అవుతాయి. సో శరీరం అలాంటి సమస్యలను ఎప్పుడైతే మీకు చూపిస్తుందో అప్పుడు మీరు ఏం ఆలోచించాలి అంటే, ఓకే, నా శరీరంలో ఇలా పాదాల నొప్పులు వస్తున్నాయి అంటే నా మనసులో ఎలాంటి భావాలు ఉన్నాయి, అంటే నేను ఇలా ఎక్కడైనా చిక్కుకుపోయి ఉన్నానా మానసికంగా అని ఆలోచించి దాన్ని సరి చేసుకున్నప్పుడు అప్పుడు శరీరంలో నొప్పులు వాటంతట అవే పోతాయి. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆవిడే, లూయిస్ హే. క్యాన్సర్నే ఆవిడ పోగొట్టుకున్నప్పుడు ఇవన్నీ పెద్ద విషయాలు కావు కదా. అలాగే చూడండి, చర్మ వ్యాధులు వస్తే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే కొన్ని సంవత్సరాలు పడుతుందండి ఆ చర్మ వ్యాధులు తగ్గడానికి. కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఎందుకంటే అది మామూలుగా మీకు అలోపతిలో అయితే మెడిసిన్స్ దాదాపుగా పెరగకుండా ఉంటాయేమో కానీ మొత్తానికైతే పోవు. ఎందుకంటే చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఎప్పుడు అది కనిపిస్తూనే ఉంటుంది. వాళ్ళు కోటీశ్వర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. మనం రాజకీయ నాయకుల్లో కొంతమందిని చూస్తాము, సొసైటీలో రా బాగా ఉన్నతమైన వ్యక్తులను చూస్తున్నాము. వాళ్ళకి ఈ చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళకి రియల్గా ఎక్కడైనా మెడిసిన్ ఉంటే అది ఒక్కసారి కాకపోతే కొన్నేళ్లకో కొన్ని సంవత్సరాలకో తగ్గిపోయినట్టుగా ఉండాలి, కానీ తగ్గట్లేదు. అంటే ఏంటక్కడ వాళ్ళు ఏం చెప్తారు ఆయుర్వేదంలో కానివ్వండి, దాంట్లో ఏం చెప్తారంటే లోపట మీ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మొత్తము చేంజ్ అవ్వాలి, అప్పుడు మారుతుంది మీ చర్మ వ్యాధులు, లేకపోతే మారవు అని చెప్తారు. కానీ ఇప్పుడు సింపుల్గా ఏం చెప్తున్నారంటే మన వ్యక్తిత్వానికి భంగం కలుగుతుందనే భయాలు ఎప్పుడైతే ఉంటాయో, మనపై ఇతరులకు అధికారం ఉన్నది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మనసు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడు మీకు చర్మ వ్యాధులు వస్తాయి. సో దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, నేనంటే నాకు చాలా ఇష్టం, నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, నాకు నాపై ఎవరికీ అధికారం లేదు, నాకు నేను సర్వస్వతంత్రురాలిని. అంటే ఏం చేయాలి అక్కడ? మనని మనం ప్రేమించుకోవాలి. సో ఎవరంటే మీకు ఇష్టం అంటే, పిల్లలంటే ఇష్టము, మొగుడంటే ఇష్టము, అమ్మ నాన్నంటే ఇష్టము కాదండి. ఎవరంటే ఇష్టం ఉండాలి? ఫస్ట్ మనమంటే మనకి ఇష్టం ఉండాలి. ఎందుకంటే మన దగ్గర ఏది ఉందో దాన్నే మనం ఇతరులకు పంచగలుగుతాం. సో ఫస్ట్ మీ మీద మీకు ఇష్టము, మీ మీద మీకు ప్రేమ ఉన్నప్పుడే, మీలో ప్రేమతో నిండిపోయినప్పుడే ఆ ప్రేమను మీరు అందరికీ పంచగలుగుతారు. అందుకే ఎవరిని ఇష్టపడాలి? ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడాలి. సో స్కిన్ డిసీజెస్ వచ్చాయి అంటే దానికి కారణం ఏంటి? మన వ్యక్తిత్వానికి భంగం వాటిల్లుతుంది అని, లేదా ఎవరో మనని డామినేట్ చేస్తున్నారు అని భయపడుతున్నారు అని అర్థం అంటున్నారు. సో దాన్ని తీసేసి ఎప్పుడైతే స్వీయ ప్రేమను అలవాటు చేసుకుంటారో, వందల సార్లు ఆవిడ చెప్పిన ఆధ్యాత్మికమైన అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో, నేను అది చాలా మందికి చెప్తానండి. ఎవరైనా నాకు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు నేను ఈ పుస్తకాన్ని బేస్గా పెట్టుకుంటాను. సో వాళ్ళకున్న ప్రాబ్లంకి ఆ అఫర్మేషన్స్ ఇస్తాను. వందల సార్లు అనుకోవడం కష్టం కాబట్టి రాయండి అని చెప్తాను. రోజుకు ఒక 20 టైమ్స్ 30 టైమ్స్ రాసి నాకు ప్రతిరోజు ఫోటో తీసి పంపండి అని చెప్తాను. మ్యాజికల్గా ఒక 30 to 40 days వాళ్ళు అలా రాసేసరికి, ఎందుకంటే మీరు ఒకసారి అనుకున్నా కూడా మళ్ళీ 4 సార్లు నెగిటివ్గా ఆలోచిస్తారా, ఇలా అనుకోగానే అలా అయిపోతుందని. అదే రాసాము అనుకోండి, ఫస్ట్లో ఆలోచన లేకుండా రాయడం స్టార్ట్ చేస్తారు, అదొక వర్క్ లాగా చేస్తారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఒక 5 రోజులు 10 రోజులు అయ్యేసరికి అప్పుడు వాళ్ళ మనసులో బలంగా నమ్మకం అనేది ఏర్పడుతుంది అనమాట. ఓ, ఇది నిజంగానే జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది, అంతా బాగానే ఉంటుంది అనే నమ్మకం వాళ్ళలో ఏర్పడుతుంది. అప్పుడు ఆ తర్వాత ఆ సమస్య నుంచి వాళ్ళు చాలా త్వరగా బయటకు వస్తారు. ఈ అప్రమేషన్స్ అనేవి మనం ఆరోగ్యంగా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే క్యాన్సర్ కారణం ఏంటి అంటే, దీర్ఘకాలంగా కోపాన్ని లోపలే అణిచిపెట్టుకుంటే అది క్యాన్సర్ వ్యాధికి గురి అవుతాయి. చిన్నతనంలో జరిగిన సంఘటనలు, వ్యవస్థ పట్ల, వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోవడం వలన, అంటే ఇంకా నన్ను అందరూ అణిచివేస్తున్నారు, ఇంకా నేను ఏమి చేయలేను. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు? పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉంటారు. అక్కడ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళ మీద డామినేషన్ చేసినప్పుడు వాళ్ళని ఏమీ అనలేరు. అలాగని వీళ్ళకి వీళ్ళు హాయిగా ఉండలేరు. అవన్నీ అణిచివేయబడతాయి.
ఆ గాయాలన్నీ పెరిగి 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 పెద్దవై ఒక్కటేసారి క్యాన్సర్గా బయటికి రావచ్చు. సో క్యాన్సర్తో బాధపడేవారు ఎక్కువగా ఆత్మవిమర్శ చేసుకుంటారు. నిజానికి తమను తాను ప్రేమించుకోవడము, తమను తాము ఇష్టపడడమే క్యాన్సర్ వ్యాధికి అసలైన మందు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బా నా జీవితం ఇలా ఉండడానికి కారణం నేనే అంటే, మీరు పక్క వాళ్ళని నిందించొద్దు, అలాగే మిమ్మల్ని మీరు కూడా నిందించుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కరిలాగా ఒకరు ఎప్పుడు ఉండరు. మల్లె పువ్వు బాగానే ఉంటుంది, మందార బాగానే ఉంటుంది. అంటే మల్లె పువ్వుకు సువాసన ఉండొచ్చు, మందార చూడడానికి బాగుండొచ్చు, సంపెంగ పువ్వు ఇంకో రకంగా అంటే అది రెడ్ అండ్ వైట్ కలర్లో ఇంకా బాగుండొచ్చు. అలా గులాబీ పువ్వు ఉంది అంటే శుతిమెత్తగా ఆ పువ్వుని చూడగానే ఒక రకమైన ఆనందం కలగవచ్చు. అంటే దీనిలలో ఏది గొప్పది? మందారమా, మల్లెనా, సంపెంగనా, ఏది గొప్పది అంటే, ఏ పువ్వుకి ఆ పువ్వే ఎలాగైతే గొప్పదో అలాగే సృష్టించబడిన ప్రతి వస్తువు కూడా, ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన వాళ్ళే. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మవిమర్శ ఎప్పుడు చేసుకుంటాము అంటే, మనం పక్క వాళ్ళతో పోల్చుకున్నప్పుడు, అరే మా అక్క ఇలా లేదు, మా అన్న ఇలా లేడు, మా ఫ్యామిలీ ఇలా లేదు, మా పక్కింటి వాళ్ళు ఇలా లేరు, నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నాను, నేను దేనికి పనికిరాను, నేను ఇంతే, నా వల్ల ఏమీ అవ్వదు అని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారో, ఆత్మవిమర్శ చేసుకుంటారో, అప్పుడు అది పెద్ద పెద్ద రోగాలకి దారితీస్తుంది. కాబట్టి పరనింద తప్పే, స్వనింద తప్పే, ఈ రెండింటిని మానేయాలి. ఎవరిలాగా మనం ఉండము, మనలాగా ఎవరు ఉండరు. నీ పోటీ నీతోటే, నీలాగా నువ్వే ఉంటావు. ప్రపంచంలో నీలాగా ఇంకెవరు ఉండరు. నీకు నువ్వే ప్రత్యేకము, నీకు నువ్వే స్పెషల్. కాబట్టి అక్కడ మనం ఎప్పుడు కూడా ఏదైనా అనారోగ్యం వచ్చింది అంటే ఫస్ట్ మనని మనము యూనివర్సల్గా చెప్పాలి అంటే ప్రేమ, క్షమ అండి, ఈ రెండు ముఖ్యమైన విషయాలు. శరీరానికి ఎక్సర్సైజెస్ ఎంత అవసరమో మనసు పరంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటే మనలో జీర్ణించుకుపోయిన అపరాధ భావము బాడీ పెయిన్స్ కారణమట. అంటే అబ్బా నేను ఏ పని చేయలేకపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నాను ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో అప్పుడు బాడీ పెయిన్స్ అనేవి వస్తాయి. కాబట్టి వీటన్నిటిని తీసేయాలి అంటే, ఎవరు నన్ను పట్టించుకోవట్లేరు కాదు, అందరూ నాతో స్నేహంగా ఉన్నారు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను ఇష్టపడుతున్నాను, ఐ లవ్ మై సెల్ఫ్. ఇది అందుకే దీన్నే చెప్తారు మిర్రర్ ఎక్స్పీరియన్స్ అంటారు ఫ్రెండ్స్. అంటే అద్దం ముందు కూర్చొని ఒక 21 days నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను ఇష్టపడుతున్నాను అని రోజుకొక 20 times ఆర్ 30 times అనుకోవడం స్టార్ట్ చేయండి. ఫస్ట్లో కొంతమంది ఏడుస్తారు, కొంతమంది చెప్పుకోలేరు, కొంతమంది బాధపడతారు, కానీ మెల్లగా 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 మిమ్మల్ని మీరు ఇష్టపడడం స్టార్ట్ చేస్తారు. మీరు అందంగా లేరనో, లేకపోతే మీ మనసు సరిగ్గా లేదనో, లేదా మీ ప్రవర్తన సరిగ్గా లేదనో, ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీరు ఎలాగున్నా మీలాగా మీరు మాత్రమే ఉంటారు. కాబట్టి మిమ్మల్ని మీరుగా అంగీకరించండి, మీకు మీరు గౌరవాన్ని ఇచ్చుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమిస్తున్నారో మీ పక్క వాళ్ళని అందరినీ క్షమించేయండి. మీ లైఫ్లో ఏదైతే జరిగిందో గతం గత, సో ఆ గతాన్ని వదిలేయాలి. గతంలో వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారంటే చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు బాగానే ఉన్నారు. మోస్తున్న వీళ్ళకే హెల్త్ ఇష్యూస్ అనేవి మొదలైపోతాయి. సో అనారోగ్య సమస్యలు వచ్చాయి అంటే అర్థం ఏంటి? గతాన్ని మీరు మోస్తున్నారు. గతంలో జరిగిన ఏదైతే చేదు సంఘటనలు ఉన్నాయో వాటన్నిటిని మీరు అలాగే కంటిన్యూ చేస్తున్నారు అని అర్థం. కాబట్టి క్షమించడము, మర్చిపోవడం, ఈ రెండింటిని ప్రాక్టీస్ చేయాలండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరినైనా క్షమించాల్సి ఉందా? నన్ను బాధ పెట్టిన వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను. సో నన్ను నేను క్షమించుకుంటున్నాను, నా గతాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఇలాంటి దైవిక వాక్యాలని రిపీటెడ్గా రాయండి, లేదా అనుకోండి, లేదా అద్దం ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయండి. అంటే నేను అంటే ఓన్లీ ఆత్మే కాదు, నేను అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. సో శరీరానికి ఆహారము, ఎక్సర్సైజెస్, వాకింగ్, ట్రెక్కింగ్లు, జాగింగ్లు ఇవన్నిటితో పాటు
మనసు కూడా వ్యర్థమైన ఆలోచనలు వదిలేయాలి. బుద్ధిపరంగా జ్ఞానాన్ని పెంచుకోవడానికి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము చేయాలి. ఆత్మపరంగా ధ్యానము, ధ్యాన ప్రచారము చేయాలి. ఇవన్నీ కలిపి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాము, ప్రతి క్షణం ఆనందంగా కూడా ఉంటాం ఫ్రెండ్స్. మరి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన బ్రహ్మర్షి మెడిటేషన్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.